when Jesus entry happened, some others exit happened at the same time. యేసు ఎంట్రీ జరిగిన తర్వాత ఈ అపహాస్యం అనే ఒక మాట, అపహాస్యకులు అనే ఒక మాట ఉంది అక్కడ. కానీ ఆయనకు విరుద్ధమైనవి ఏవి కూడా మన లోపల ఉండవు. ఇంకా అవన్నిటికీ ఎగ్జిట్. స్తోత్రం చెప్పండి. ఇంకో మాట చెప్తాను నేను. యేసయ్యకి ఓన్లీ ఎంట్రీ ఉంటుందండి, ఎగ్జిట్ ఉండదు. జాగ్రత్తగా వినండి. జీసస్ హ్యాస్ ఓన్లీ ఎంట్రీ, నో ఎగ్జిట్. వన్స్ హీ కమ్స్, దట్స్ ఫర్ లైఫ్. ఆయన వచ్చాడంటే మళ్ళీ పోడండి బాబు. మీరు పొమ్మని తరిమేస్తే తప్ప ఆయన పోడు. ఏమండి ఎట్లా జరుగుతుందంటే, వెళ్ళిపో వెళ్ళిపో, ఈడుండకు, ఒక్క నిమిషం కూడా ఉండకు, వెళ్ళిపో అంటే అవతలోడు వెళ్ళట్లేదు. అప్పుడేం చేస్తా, నువ్వు పోవా, సరే నేనే పోతా. నువ్వు పోవా, సరే నేనే పోతా. దేవదేవుడు సృష్టికర్త అయినటువంటి ప్రభు ఆయన ఒక్కసారి ప్రవేశించాడంటే మన జీవితాల్లోనికి, నమ్మండి, ఆయన వెళ్ళడండి బాబు. ఆయన వెళ్ళడు, మనలను విడిచి వెళ్ళడు, మన కుటుంబాలను విడిచి వెళ్ళడు. మనలను ఆయన నిత్యత్వంలో చేర్చేంత వరకు ఆయన చెయ్యి పట్టుకొని నడిపించే గొప్ప దేవుడు. హల్లెలూయా. ఈ మధ్యలో ఎంతో మంది నిన్ను విడిచిపెట్టేస్తారు. ఈ మధ్యలో ఎంతో మంది నిన్ను మార్చేస్తారు. ఒకసారి చూసుకో, నీ లైఫ్లో ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చారు పోయారు. బోల్డ్ మంది కదా, బోల్డ్ మంది. ఎంతో మంది బంధువులు నీకు దూరం అయ్యారు, స్నేహితులు దూరం అయ్యారు, ఎంతో మంది కావాల్సిన వారు నీకు దూరం అయ్యారు. కానీ ప్రభు సెలవిస్తున్నాడు, ఆయన ఒక్కసారి వస్తే మళ్ళీ పోడు. నువ్వు పొమ్మని తరిమేస్తే ఇక ఆయన ఏం చేయలేకపోతాడు. కానీ ఆయన ఒక్కసారి ప్రవేశిస్తే మనలోకి ఆయన వెళ్ళడు. హీ హాజ్ ఓన్లీ, ఆయన డిక్షనరీలో ఓన్లీ ఎంటర్ ఉంది, ఎగ్జిట్ లేదు. కానీ ఆయన వచ్చిన తర్వాత కొన్నిటికి ఎగ్జిట్ ఉంటుంది, ఆయన వస్తే ఇక ఇంకో ఈ అవలక్షణాలన్నీ కూడా, అపహాస్యకులు కానివ్వండి, లేకపోతే ఇంకా మన జీవితాలని పాడు చేసే అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ కూడా లోపల ఉండవు, ఆటంతటయ్యే పారిపోతాయి. గెరాసీనుడు సమాధుల్లో ఉండి అరుస్తున్నాడు గట్టిగా, ఏమయ్యా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, మమ్మల్ని నాశనం